హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 36 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడండి. వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఉన్నాయబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేయండి. మరి మనం కథలకు వెళ్ళిపోదామా? వైభవ్ హోటల్ గదిలో చెప్పిందంతా విన్న పవిత్ర వైభవ్ చెప్పినట్లుగా చేయడానికి ఒప్పుకుంటుంది. పైగా అతను చెప్పిన విధంగా నిత్య గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ తల్లిని తండ్రితో అసలు జరిగిన గొడవకు కారణం ఏంటో అని అడగ్గా, మరోపక్క పవిత్ర చేసిన పని వైభవ్కి తెలిసిపోయిందని ఈశ్వర్కి తెలిసి చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత అతను కూతురికి ఫోన్ చేయగా, పవిత్ర తల్లి దగ్గర ఉండి తన ఫోన్ మాత్రం పైన తన రూమ్లో ఛార్జింగ్ పెట్టి ఉంది. అయితే ఆ విషయం తెలియని ఈశ్వర్ ఒకవైపు చాలా కంగారు పడుతూ ఉన్నాడు. అలా ఈశ్వర్కి అసలు విషయం తెలియక ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే లాభం లేదు. దాంతో ఆమె రాత్రి ఇంటికి రానని చెప్పిందని, అందుకు కనీసం కారణం కూడా ఈశ్వర్ పవిత్రను అడగలేదు. దాని గురించి ఆలోచించుకొని ఇప్పుడు ఆ విషయం తలుచుకుంటూ ఉంటే అతనికి ఆందోళనగా ఉండి, అసలు ఇప్పుడు నా కూతురు ఎక్కడ ఉందో అనుకుంటూ ఆలోచిస్తూ అతనికి క్షణం క్షణం భయం వేయడం ఎక్కువ అవుతూ, ఒక్క నిమిషం కూడా ఇక అక్కడ కుదురుగా ఉండలేక ఈశ్వర్ కారు తీసుకుని సరాసరి వైభవ్ ఆఫీస్కి బయలుదేరాడు. వైభవ్ తన కూతుర్ని ఏమన్నా చేస్తాడేమోనన్న భయంతో ఈశ్వర్ వైభవ్కి ఫోన్ చేసి, చూడు వైభవ్, నీకు కావాల్సిన అన్ని సమాధానాలను కూడా నేనే చెప్తా, ప్లీజ్ నా కూతుర్ని వదిలే అంటూ ఉంటే, వైభవ్ ముందు కొంచెం వింతగా ఈశ్వర్ మాటలకు ఫీల్ అయినా సరే ఇప్పుడు ఈ విషయం మీద అసలు రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటూ, చూడు నువ్వు ముందు ఆఫీస్కి రా, తరువాత మనం మాట్లాడుకుందాం అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంకోవైపు కూతుర్ని చూసిన సోమేష్ చాలా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఒక ట్యాక్సీని పట్టుకొని సూర్య కార్ వెనకనే అతని కార్ని ఫాలో అవుతూ ఉంటే, అలా కొద్దిసేపటికి ఆ కార్ని ఒక బ్లూ కలర్ సుమో వచ్చి దానిని ఆపి నిమిషంలోనే సోమేష్ని బండిని మార్చేసి కిడ్నాప్ చేశారు. అయితే అదంతా కూడా ఒక రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. అసలు అలా జరుగుతుందని ఊహించని సోమేష్ జరిగిన దానికి ఆశ్చర్యపోతూ వారి నుండి తప్పించుకోవడానికి చాలానే ప్రయత్నం చేస్తూ ఆ కారులో నానా రచ్చ చేస్తూ ఉంటే, అదే సందర్భంలో సోమేష్ని ఆ సుమోలో ఎక్కించిన వారు, చూడండి పెద్దాయన, మేము నిన్ను చంపం, అలాగే నీ దగ్గర మాకు ఒక్క రూపాయి కూడా వద్దు, అలా అని నువ్వు మేము కళ్ళు కిడ్నీలు అమ్ముకునే బ్యాచ్ అని మాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదు. మేమేమీ అలాంటి వాళ్ళం కాదు, కానీ మాకు నువ్వు కావాలి. నిన్ను మా సార్ తీసుకురమ్మన్నాడు. అలాగే నిన్ను తీసుకొచ్చేటప్పుడు నీ వంటి మీద కనీసం చిన్న గీత కూడా పడకూడదని మరీ మరీ చెప్పాడు. కాబట్టే నిన్ను మేము చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నాం. లేకపోతే విషయం అయితే మరోలా ఉంటుంది. అందుకే నువ్వు కామ్గా ఉంటే నీకు మాకు ఇద్దరికీ మంచిది అంటూ ఆ మనుషులు చెప్పగానే సోమేష్ కొంచెం శాంతించి వారినే క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. అయితే వారు అతనికి రౌడీలలా అసలు కనిపించలేదు. వారు అతనికి చాలా ట్రైన్డ్ బాడీ గార్డ్స్లా కనిపించారు. దాంతో సోమేష్ ఎవరు తనను తీసుకుని రమ్మన్నారా అని చాలా రకాలుగా ఆలోచిస్తూ తన బుర్రకు పని చెబుతూ ఉన్నాడు. ఇంకోవైపు అదే సమయంలో సూర్య ఫోన్కి పని అయిపోయింది అని నవీన్ నుండి మెసేజ్ వచ్చింది. అది చూసిన అతని మోముపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే సోమేష్ని సూర్యనే కిడ్నాప్ చేయించాడు. అదే సమయంలో సూర్యకు మరే మెసేజ్ కూడా వచ్చింది. సార్, పురుషోత్తం తన లాయర్ ఇంటికి నేరుగా వెళ్లకుండా లాయర్కి ఫోన్ చేసి ఒక ప్లేస్ చెప్పి అతనిని ఆ ప్లేస్కి రమ్మన్నాడు అని పురుషోత్తం చేసిన పనిని నవీన్ మెసేజ్ చేయగానే సూర్య కొంచెం ఆలోచించుకుని మళ్ళీ తిరిగి నవీన్కి రిప్లై పంపాడు. అయితే ఆ లాయర్ని వాడి దగ్గరికి వెళ్లకుండా చెయ్యి,
అలాగే పురుషోత్తం ఉన్న ప్లేస్ని వెంటనే ముందుగా పోలీసులకు చెప్పు అంటూ సమాధానం పంపాడు. దాంతో నవీన్ పురుషోత్తం ఉన్న ప్లేస్ని పోలీసులకు తెలియజేయగా వారు మరొక అరగంటలో పురుషోత్తం దగ్గరికి చేరుకుంటామని తిరిగి అతనితో చెప్పారు. హాస్పిటల్కి తను కానీ సూరజ్ కానీ రావడం లేదని, అందుకు గల కారణాన్ని కూడా ఆమెని సత్యకు ఫోన్ చేసి చెప్పి బాధపడుతూ వారికి బదులుగా తనకు తోడుగా ఉండేందుకు వారి తరపున గగన్ వస్తున్నాడు అంటూ చెప్పగా సత్యకు ఆమె సమాధానానికి ఈ పరిస్థితులలో నవ్వాలో ఏడవాలో తెలియక తన అక్కతో సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె ప్రేమించిన ఒక వ్యక్తి ఆమెకు ఇలాంటి సమయంలో సాయం చేయడానికి వస్తుంటే సత్యకు అసలు ఇప్పుడు ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియడం లేదు. అలా సత్య తన ఆలోచనలో తను ఉండగానే సత్య ఉన్న కారిడార్లోకి గగన్ రావడాన్ని చూసిన సత్య అతనికి ఎదురుగా వెళుతూ ఉంటే తన వెనకనే ఒక లేడీ కానిస్టేబుల్ కూడా కదలగా గగన్ సత్యను చూసి ఒక చిన్నపాటి నవ్వుతో ఆమెను పలకరించి ఆమె స్థితికి కొంచెం ఫీల్ అవుతూ, సత్య, నువ్వు రాత్రి నుంచి ఇప్పటి వరకు ఏమీ తినలేదు కదా, అందుకే నేను నీకోసం సాంబార్ రైస్ తీసుకుని వచ్చా, సో ప్లీజ్ అంటూ సత్య చేతికి ఆ ప్యాకెట్ని ఇవ్వగా సత్య దాన్ని చాలా అభిమానంతో తీసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐఎమ్ సో సారీ, ఈరోజు మీ ఆఫీస్లో నేను జాయిన్ అవ్వాలి కానీ ఇలా మీతో రైస్ తెప్పించుకునే పరిస్థితిలో ఉన్నా అంటూ ఇక అంతకు మించి మాట్లాడలేక సత్య తన మాటలను ఆపగా గగన్ ఆమె మాటలకు కొంచెం ఇబ్బంది పడుతూ పర్వాలేదు సత్య అంటూ ఆమెతో కదిలాడు. అయితే అప్పటిదాకా సత్యను అబ్జర్వ్ చేస్తున్న లేడీ కానిస్టేబుల్ అతనిని ఆపి తనను వివరాలను అడగాలని చూడడంతో సత్య ఆమెను ఆపుతూ, చూడండి మేడం, హీ ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ ఆల్సో మై బాస్, సో ప్లీజ్ అంటూ చెప్పడంతో ఇక ఆ లేడీ కానిస్టేబుల్ కూడా వారితో ఎలాంటి ఆర్గ్యూ చేయలేదు. దాంతో గగన్ ఆమెతో పాటే వెళ్ళగా సత్య కొంచెం ఫ్రెష్ అయి వచ్చి గగన్ తెచ్చిన భోజనం చేస్తూ ఉంది. అయితే అలా ఊరికే ఉండలేక గగన్ తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి వర్క్ చేసుకోవడం మొదలుపెట్టగా సత్య కూడా తల్లికి ఇంకా మెలకువ రాకపోవడంతో అతనికి కొంచెం పనిలో సాయం చేయడం మొదలుపెట్టింది. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన సూర్య అతని పనిలో అతను ఉంటే నిత్య తన ఆఫీస్ వర్క్ అంతా కూడా 3 గంటల్లో పూర్తి చేసి మిగిలి ఉన్న అరాకొరా పనిని సూర్యనే చేయమని చెప్పి నవ్య బుటిక్ దగ్గరకు వెళ్ళిపోదామని భావించి సమయం మధ్యాహ్నం దాటడాన్ని చూసి సూర్యతో చెప్పడానికి వెళ్ళగా సూర్య నిత్య చెప్పిన మాటలను విని కనీసం ఆకలి అయినా తీర్చుకొని పో అంటే నిత్య సూర్య మాటకు ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ, ఏమండి మీకు అసలు అదే ధ్యాస అంటే సూర్య ఆమె మాటకు ఒక్క నిమిషం సత్యనే చూసి ఆలోచిస్తూ ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టి లాగి అతని ఒడిలో నిత్యను కూర్చోబెట్టుకొని ఆమె మెడ మీద వెచ్చని తన శ్వాసను వదులుతూ ఆమె నాభి చుట్టూ ఒక చేతిని అల్లుకుపోతూ ఉంటే అతని మరొక చెయ్యి ఆమె యథ సంపదను ఆమె హృదయాన్ని ప్రేమగా స్పృశిస్తూ గుసగుసగా నిత్య చెవిలో సూర్య మాట్లాడుతూ, ఏ మాటకా మాట నిత్య, మీరు మాత్రం మామూలోళ్ళు కాదే, మేము ఏ సందర్భంలో ఏ మాట అన్నా సరే మీరు దాన్ని చాలా అందంగా మంచంతో ముడేస్తారే బాబు, మీ ఆడవారు మగవారికి ఎప్పుడు చూడు అదే యవ అంటారే కానీ మీ భార్యలున్నారే మీకు కూడా ఎప్పుడు చూడు అదే ధ్యాస ఉంటుంది అంటూ ఉంటే సూర్య మాటలకు అతని చేతలకు నిత్య ప్రతి క్షణం అతని ప్రేమలో ఉక్కిరి బిక్కిరి అవుతూ కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటూ, ఏమండి ఇప్పుడు నేనేం తప్పుగా అనలేదు కదా, ఎందుకు ఆడవారందరినీ కూడా అంటారు, ఇప్పుడు మీరు చేస్తున్న పని గురించే కదా నేను అనింది అంటూ నిత్య చిలిపిగా అతని వైపు తిరిగి మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోతూ మాట్లాడుతూ ఉంటే సూర్య ఆమెనే ప్రేమగా చూస్తూ ఆమె కంఠం వంపులలో అతని పెదవులను దాచుకుంటూ, నిత్య, నేను మధ్యాహ్నం అయింది కదా, నీ ఆకలిని తీర్చుకోవడం కోసం కొంచెం తిని వెళ్ళొచ్చుగా నవ్య దగ్గరకు అనే అర్థంతో అంటే
నువ్వేమో కంచానికి సంబంధించిన ఆకలిని కాస్త మంచం ఆకలిని చేసి మాట్లాడావు. మరి ఇంక నిన్ను నేను ఏమనాలి చెప్పు అంటూ ఉంటే నిత్య ఆమె పొరపాటుకు నాలుక కరుచుకుంటూ సారీ అండి అంటూ ఉంటే సూర్య అతని పెదవులతో అలాగే ఆమె నాలుకను అందుకొని ఆమెను అమాంతం అల్లుకుపోతూ ఒక 10 నిమిషాల ప్రేమ చుంబనాన్ని ఆమెకు పలు రకాలుగా చూపించాడు. అలా అదరాల ఆటకు అలసిన నిత్య సూర్య నుండి దూరం జరిగి ఇక చాలు ముందు తిందాం, ఇప్పటికే చూడు నవ్వే నాకు 3 సార్లు ఫోన్ చేసింది, మీ ప్రేమ ఏదైనా ఉంటే రాత్రికి చూసుకుందాంలేండి అంటూ సరదాగా వారిద్దరూ మాట్లాడుకుంటూ భోజనం ముగించేసిన తర్వాత నిత్య సూర్యకు బాయ్ చెప్పి నవ్య బొటిక్ దగ్గరకు బయలుదేరగా నవ్య కారు ఎప్పుడైతే ఆఫీస్ గేట్ దాటడం చూశాడో సూర్య వెంటనే నవీన్ని తన రూమ్కి పిలిచి ఆఫీస్లో చేయవలసిన పనులను అలాగే అతనికి మరొక ముఖ్యమైన పనిని ఎలా చేయాలో చెప్పేసి సూర్య అతని గూడెంకి బయలుదేరాడు. ఇంకోవైపు చాలాసేపు ఎదురు చూసినా సరే లాయర్ రాకపోవడంతో అనుమానం వచ్చిన పురుషోత్తం అతను ఉన్న పబ్ నుండి వెంటనే దాని పక్కనే ఉన్న పబ్లిక్ పార్కులోకి వెళ్ళాలని పురుషోత్తం భావించాడు. ఎందుకంటే పబ్లిక్లో ఉంటే పోలీసులు అంత త్వరగా అతన్ని అరెస్ట్ చేయరని అతని భావన. ఒకవేళ అలా చేయాలని చూసినా సరే అతను ఆ పబ్లిక్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అతను తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని అతను ఆలోచన. ఆ ఆలోచన రావడంతో పురుషోత్తం వెంటనే అక్కడి నుంచి బయలుదేరగా అతను పబ్ నుండి ఎప్పుడైతే బయటికి వచ్చాడో వెంటనే అక్కడే అతని కోసం ఎదురు చూస్తూ ఉన్న మఫ్టీలో ఉన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేశారు. దాంతో పురుషోత్తానికి అదంతా చూసి సగం ప్రాణం పోయినట్లుగా అనిపించింది. ఇక అక్కడ ఆ పోలీసుల నుంచి తప్పించుకునే దారి లేక వారికి సహకరించాడు తప్పక. అయితే పురుషోత్తం ఈ విషయాన్ని ఎలా అయినా సరే వైభవ్కి తెలిసేలా చేసి అతని ద్వారా సహకారం తీసుకోవాలని, బెయిల్ తీసుకుని త్వరగా బయటికి రావాలని ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు వైభవ్ ఈశ్వర్ అతనికి కాల్ చేసిన తరువాత వైభవ్ కూడా పవిత్రకు ఫోన్ చేసి మాట్లాడదామని చూడగా అతనికి కూడా ఫోన్ మాట్లాడడం కుదరలేదు. దాంతో వైభవ్ కొంచెం ఆలోచించుకొని ఈశ్వర్ మీద చీకట్లో బాణం వెయ్యాలని, నిత్య గురించి ఎలా అయినా సరే నిజం తెలుసుకోవాలని భావించాడు. అయితే అదే విషయాన్ని పవిత్రకు అతను ముందుగానే మెసేజ్ చేసి చెప్పాడు. ఇంకోవైపు అదే సమయంలో తల్లి గాయత్రి దగ్గర ఉన్న పవిత్ర తల్లిని విషయం అడగ్గా పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్న గాయత్రి ఆ విషయం వలన ఈశ్వర్ ఆమెకు ఎన్నిసార్లు సారీ చెప్పాడో తలుచుకుంటూ ఈశ్వర్కి పవిత్ర అంటే ఎంత ఇష్టముందో ఆమెకు తెలుసు గనుక గాయత్రి ఈశ్వర్ చేసిన తప్పును కూతురికి చెప్పి ఆమె మనసులో తన తండ్రి స్థానాన్ని దిగజార్చాలని అనుకోలేదు. ఎందుకంటే ఈశ్వర్కు పంచ ప్రాణాలు పవిత్ర. అలా ఈశ్వర్ గురించి పవిత్ర గురించి ప్రస్తుతానికి ఆలోచించడం పక్కన పెట్టి గాయత్రి పవిత్రను చూస్తూ చూడు పవిత్ర, ఏ భార్యాభర్తల బంధం కూడా ఒకేలా ఉండదు. ఎవరి భావాలు కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఒకేలా ఉండవు. మా విషయంలో కూడా అదే జరిగింది. అంతకు మించి పెద్ద గొడవేమీ అయితే లేదు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే నేను మీ నాన్న ఎప్పుడో విడాకులు తీసుకునే వాళ్ళం కదా, కానీ అలా మేమేమీ చేయలేదు కదా. కానీ మా మధ్య కేవలం ఈగో ప్రాబ్లం మాత్రమే ఉంది పవి. అందుకే ఈగో చేతిలో ఓడిపోయి వేరుగా ఉంటున్నాం అంటూ గాయత్రి చెప్పడంతో పవిత్రకు తల్లి మాటలలో భావం అర్థమైంది. అదేంటంటే ఆమెకు తనతో నిజం చెప్పడం ఇష్టం లేదు అని. దాంతో ఇక ఒత్తిడి పెట్టి అడిగినా కూడా గాయత్రికి అనుమానం వస్తే మొదటికే మోసం వస్తుందని భావించి ఏదో రకంగా ఆ గొడవకు కారణం తండ్రిని అడిగి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో గాయత్రి గది నుండి బయటికి వచ్చి పవిత్ర, అమ్మా నేను నాన్న ఆఫీస్కి వెళ్తున్నా అంటూ చెప్పి వెళ్ళిపోయింది. నవ్య బొటిక్ దగ్గరికి చేరుకున్న నిత్య ఇప్పటి వరకు తను ఎవరెవరిని ర్యాంప్ వాక్ చేయడానికి ఒప్పించిందో చెప్పి నవ్య తయారు చేసే బట్టలను వాటి రంగులను చూస్తూ ఆ రాష్ట్రంలో ఉన్న ఎన్జిఓలు మరియు ఆర్గనైజేషన్ల అడ్రస్లను నోట్ చేస్తుంది ఇన్విటేషన్స్ని పంపడానికి. విక్కీ మాత్రం ప్రస్తుతం నవ్య బొటిక్లో కస్టమర్లను మరియు ఆమెకు ఆన్లైన్ ద్వారా వచ్చే బుకింగ్స్
బిజినెస్ కొరకు పనిచేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు దామిని బాబాయ్‌ను పెళ్లి విషయం మీద పలకరించడానికి మోహన్ దామిని వారింటికి బయలుదేరి అదే విషయాన్ని ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో ఆమె మోహన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈశ్వర్ వచ్చినట్లు వైభవ్‌తో ఆ ఆఫీస్ రిసెప్షనిస్ట్ చెప్పగా వైభవ్ అతన్ని మీటింగ్ రూమ్‌కి తీసుకుని రమ్మన్నాడు. ఇంకోవైపు సోమేష్ తను ఉన్న ప్లేస్‌ని బాగా పరిశీలించి చూడగా అది ఒక షిప్పింగ్ గోడౌన్ అనిపించడంతో అతనికి మనసులో తనకు తెలిసిన వారిలో ఈ బిజినెస్ చేసేది హర్షవర్ధన్ అనే ఆలోచన రాగానే సోమేష్ మనసులో అంటే హర్షవర్ధన్ సారే నన్ను కిడ్నాప్ చేయించాడా? నా కూతురు ఇప్పుడు కోడలిగా అవ్వడం హర్షవర్ధన్ సార్కి ఇష్టం లేదా? అసలు నిత్య నా కూతురే అని ఆయనకు ఎలా తెలిసింది? ఇప్పుడు ఒకవేళ ఆయన నన్ను అడ్డు పెట్టుకుని నిత్యను బ్లాక్మెయిల్ చేస్తాడా అంటూ పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అతను ఉన్న గదిలోకి 6 అడుగుల వ్యక్తి నడుస్తూ రావడాన్ని గమనించగా అతనిని పరీక్ష పెట్టి చూస్తూ ఉండగా అప్పుడే ఆ రూమ్లో ఉన్న లైట్లు వెలగడంతో తన ఎదురుగా నడుస్తూ వచ్చిన వ్యక్తి సూర్య అని గుర్తుపట్టిన సోమేష్కు గొంతులో తడారిపోయి ఒక్కసారిగా భయంతో అనుమానంతో అతనికి శరీరమంతా చెమటలు పట్టడం మొదలయ్యింది. ఇంకోవైపు ఈశ్వర్ అప్పుడే వైభవ్ ఉన్న మీటింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. ఏవండోయ్! మరి కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి అబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కథ నచ్చినట్లయితే మీకు నచ్చిన ప్లాట్ఫామ్ మీద షేర్ చేయండి అబ్బా!